హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్లో కథలు వింటూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారాలు. మీ విలువైన ప్రోత్సాహం నాకెంతో అవసరం. అలాగే కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు నాకు తెలపండి. అల్లుకున్న బంధం 31తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు హైప్ ఇవ్వండి వీడియోకి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. శివ్ వెళ్ళిన తర్వాత ఐషు శివ్ కోపాన్ని ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తుంటే, ముందు తిను ఐషు, నీ మీద వాడి కోపం ఎక్కువసేపు ఉండదు గాని అని కిరణ్ అంటాడు. ఇప్పుడు తినకుండా వదిలేస్తే కన్నాకి ఇంకా కోపం వస్తుంది అనుకుంటూ సైలెంట్గా తింటుంది. తిన్నాక శివ్ ఇంకా హరిగారి దగ్గరే ఉండడం, అక్కడ వేరే గెస్టులు ఉండడం చూసి శ్రావణి వాళ్ళతో మాటల్లో పడుతుంది ఐషు. కాసేపటికి సిస్ అటు చూడు అని మైక్ అంటాడు. అటువైపు చూసిన వాళ్ళకి శివ్ ఒక అతను గొంతు పట్టుకొని ఉండడం చూసి షాక్ అయి లేచి నిలబడతారు. శివ్ ఏంటి సెనేటర్ గొంతు పట్టుకున్నాడు? ఏదో జరిగింది. పైగా పక్కన అమ్మాయి ఉండడం చూసిన వాళ్ళకి సంథింగ్ రాంగ్ అనిపించి అందరూ అక్కడికి వెళ్తారు. అప్పటికే సత్యం, శాంత, రేఖ కూడా వస్తారు. ఏం జరిగింది నాన్న అంటే హరిగారు జరిగింది చెబుతారు. అది విన్న అందరికీ కోపం వస్తుంది. ఐషు అయితే శివునే చూస్తూ నించుంది. అసలు ఏం జరిగింది అంటే, ఒక 5 నిమిషాల క్రితం ఐషు దగ్గర నుంచి లేచి హరిగారి దగ్గరికి వెళ్ళిన శివ్కి అక్కడున్న వారిని పరిచయం చేస్తారు హరిగారు. శివ్ మాట్లాడుతుండగా అప్పటి వరకు శివ్కి సైట్ కొట్టిన అమ్మాయి కూడా అక్కడికి వెళ్తుంది. అక్కడ మాట్లాడుతున్న వారిలో ఆమె ఫాదర్ కూడా ఉన్నాడు. అతను అక్కడ సెనేటర్. పైగా హరిగారు వర్క్ చేసే హాస్పిటల్కి అతను కూడా వన్ ఆఫ్ ద బోర్డు మెంబర్. అందుకే ఫంక్షన్కి ఫార్మాలిటీగా ఇన్వైట్ చేశారు. అతను వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అతని కూతురు ఇండియన్ ఫంక్షన్స్ చూడాలి అని వాళ్ళ మామయ్య ఫ్యామిలీతో వచ్చింది. అతను కూడా బోర్డు మెంబర్. పైగా హరిగారంటే అభిమానం ఆయనకి. వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి మాత్రం శివ్ కోసం నేను కాసేపు ఉంటాను అని ఉండిపోతుంది. వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి ఫంక్షన్ దగ్గరికి రమ్మని చెబుతుంది. కూతురంటే బాగా ఇష్టం. తను ఏదంటే అదే. తను కోరుకున్నది ఏం చేసైనా తనకి దక్కేలా చేస్తాడు అతను. అక్కడికి రాగానే ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని పక్కకి తీసుకువెళ్ళి ఏదో చెప్పింది. అతను మళ్ళీ శివ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, హలో యంగ్ మ్యాన్, మా డాటర్ మిమ్మల్ని ఇష్టపడుతుంది. తనకి మీరు బాగా నచ్చారు. మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటుంది. ఇంతవరకు మా బేబీ ఏది అడిగినా నేను కాదు అనలేదు. పైగా మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. మా బేబీని పెళ్లి చేసుకోండి అని డైరెక్ట్గా అడుగుతాడు. ఇక్కడ వాళ్ళ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. అప్పటికే ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే శివ్కి కోపంతో పిడికిలు బిగుసుకుంది. కానీ గెస్ట్, పైగా ఫంక్షన్ అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. హరిగారు ముందు షాక్ అయినా తర్వాత తేరుకొని, తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మీ బేబీకి తెలియక ఇష్టపడి ఉంటుంది. మీరు అలా ఏమీ తెలుసుకోకుండా డైరెక్ట్గా అడగడం కరెక్ట్ కాదు అని చెబుతారు. సో వాట్? పెళ్ళైతే ఏమైంది? మా బేబీ కంటే గొప్పదా? మా బేబీని అందుకోవాలంటే మీలాంటి వాళ్ళు అదృష్టం చేసుకొని ఉండాలి. ఆమెను వదిలేసి మా బేబీని చేసుకోమనండి. నా ఆస్తి మొత్తానికి అతన్ని కింగ్ని చేస్తాను అని నిర్లక్ష్యంగా అంటాడు. అప్పటికే అతని మాటలకి శివ్కి అసహనంతో పాటు కోపం పెరిగిపోతుంది. హరిగారికి కూడా అతని మాటలు చిరాకు తెప్పిస్తాయి. మిస్టర్ షాన్, మీరు మాట్లాడుతున్నది ఏమీ బాగోలేదు. ఇప్పుడు చూసిన మీ అమ్మాయి ఇష్టపడిందని అతని భార్యను వదిలేయమనడం ఏంటి? అతనికి తన భార్య అంటే ప్రాణం. మీరు గెస్ట్ కాబట్టి ఈ మాత్రం నిదానంగా చెబుతున్నాను. ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయడం మంచిది అని హరిగారు చెబుతారు. ఆ అమ్మాయి అక్కడికి వచ్చి, అంకుల్, ఐ లవ్ హిమ్. చూడగానే నాకు నచ్చేశాడు. అతని భార్యకి ఎంత మనీ కావాలో అడగమనండి. అతన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి. నాకు మాత్రం ఇతని కావాలి అంటూ, డాడ్, మీరేం చేస్తారో తెలీదు. అతను నాతో రావాలి. ఇప్పుడు ఇద్దరం డేట్కు వెళ్తాం అంటుంది. శివ్ చుట్టూ చూశాడు. ఆల్రెడీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడక్కడ మాత్రమే ఉన్నారు. హరిగారి వైపు చూశాడు. నువ్వే హ్యాండిల్ చే అన్నట్లు కళ్ళతో సైగ చేస్తాడు. సి మిస్టర్, అతని పేరేంటి? మిస్టర్ హరి అని అడుగుతాడు అతను. శివాంష్ చౌదరి. మిస్టర్ శివాన్, మా బేబీ పిలుస్తుంది కదా, వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. మా వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకువెళ్తారు. యు ఆర్ సో లక్కీ మ్యాన్. మా బేబీ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు తెలుసా? కానీ ఆ అదృష్టం నీకు దక్కింది అని అంటాడు అతను. మిస్టర్ షాన్,
మీకు నా పేరు పలకడం కూడా రాలేదు, కానీ నన్ను రూల్ చేయాలని చూస్తున్నారు. ఇంతసేపు అంకుల్ చెప్పింది మీకు అర్థం కాలేదనుకుంటా. అందుకే మళ్ళీ మళ్ళీ మీకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ బేబీ మహారాణి అయినా ఐ డోంట్ కేర్. నాకు నా భార్య అంటే ప్రాణం. తనని వదిలే అన్నప్పుడే మీకు నా చేతితో సమాధానం చెప్పేవాడిని. కానీ ఇది మా ఫంక్షన్ కాబట్టి, మీరు మా గెస్ట్ కాబట్టి మాటలతో చెప్తున్నాను. ఇక్కడి నుంచి నీ కూతుర్ని తీసుకొని మర్యాదగా వెళ్తే నీకే మంచిది. లేకపోతే నా స్టైల్లో చెప్పాల్సి ఉంటుంది అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్తాడు శివ్. హౌ డేర్ యూ! నేనెవరినో తెలుసా? ఇక్కడ నా పవర్ ఏంటో తెలుసా? నాకే వార్నింగ్ ఇస్తున్నావు? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను తెలుసా అంటాడు. శివ్ ఏదో అనబోతుంటే ఆ అమ్మాయి శివ్ ముందుకు వచ్చి శివ్ చేతులు పట్టుకోవడానికి చూస్తుంది. కానీ శివ్ టచ్ కూడా చేయనివ్వడు. దూరంగా ఉండే, నేను నిజంగా నిన్ను చూడగానే ఇష్టపడ్డాను. పోనీ తనని వదిలేయొద్దు, తనని కూడా ఉంచుకుందాం. మా ఇల్లు చాలా పెద్దది, ఏదో ఒక చోట తను ఉంటుంది. నువ్వు నన్ను కాదు అన్నా నేను నిన్ను ఎలా అయినా దక్కించుకుంటాను. నా కోసం నిన్నెలా అయినా మా డాడీ నాకు తెచ్చి ఇస్తారు. అప్పుడు నువ్వు పూర్తిగా నీ భార్యకు దూరం అవ్వాల్సి వస్తుంది. అందుకే మా డాడీ చెప్పినట్టు విను అని అంటుంది. శివ్కి ఆ మాటలు వినగానే ఇంక ఉన్న కాస్త సహనం కూడా చచ్చిపోతుంది. ఆర్ యు మ్యాడ్? నాకు ఇష్టం లేదని చెప్పాక కూడా ఈ న్యూసెన్స్ ఏంటి? పైగా నా భార్య గురించి మాట్లాడుతున్నావు. ఆడపిల్లవి అని మాటలతో చెబుతున్నాను. నీ బాబుని తీసుకొని ఇక్కడి నుంచి పో. నేను మీ డాడీ చెప్పినట్టు కాదు. నేను చెప్పింది మీరు వింటే మీ పరువు మిగులుతుంది అని హెచ్చరికగా చెప్తాడు శివ్. హే, ఏంటి బెదిరిస్తున్నావు? నేను కోరుకున్నది నాకు దక్కి తీరాలి. నీ భార్యను చంపి అన్న మాట ఆమె నోటి నుంచి వచ్చిన మరుక్షణం శివ్ తన పక్కనే ఉన్న వాళ్ళ నాన్న గొంతు పట్టుకుంటాడు. దానికి ఆ అమ్మాయితో పాటు అది చూసిన వీళ్ళందరూ కూడా షాక్ అయి నుంచుంటారు. శివ్ అతని గొంతు మీద పట్టు బిగించి, ఇందాకేదో అంటున్నావు, ఇప్పుడు అను అంటాడు. ఆ అమ్మాయి కోపంతో ఎర్రగా అయిన శివ్ కళ్ళు చూసి దడుచుకొని 4 అడుగులు వెనక్కి వేస్తుంది. ఆ అమ్మాయి వైపు చూసి, ఇప్పుడను, ఇందాకన్న మాట అంటాడు బేస్ వాయిస్తో. ఆ గొంతుకి, ఆ కోపానికి వణికిపోతుంది. అతని సెక్యూరిటీ శివ్ మీదకి రాబోతుంటే శివ్ అతని గొంతు మీద చెయ్యి ఇంకా బిగిస్తాడు. అది చూసిన అమ్మాయి వాళ్ళని ఆపేస్తుంది. సారీ, మా డాడీని వదిలే ప్లీజ్ అంటుంది. ఇప్పటి వరకు బెదిరించారు కదా తండ్రి కూతురు, ఇప్పుడేమైంది? ఏదో వాగుతున్నారు కదా, ఇప్పుడు మాట్లాడండి అని అతన్ని విసురుగా తోసేస్తాడు శివ్. కింద పడిన అతని ముందుకు వెళ్ళి, ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు అవతలివాడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తెలియకుండా వస్తే ఇలాగే ఉంటుంది. ఒక్క సెనేటర్ పదవి చూసుకొని నన్ను బెదిరించాలని చూస్తే 1 గంటలో నీకు ఆ పదవి లేకుండా చేస్తాను, మైండ్ ఇట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్. శివ్ వెళ్ళగానే సెక్యూరిటీ వాటర్ పట్టుకొని వచ్చి అతనికి ఇచ్చి పైకి లేపుతారు. హరిగారు ఆయన ముందుకు వచ్చి, ఇది ఇక్కడితో ఆపడం మీకే మంచిది. తను మీరు ఊహించే అంత సామాన్యుడు కాదు. తను తలుచుకుంటే మీ పదవి మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా లేకుండా చేయగలడు. అది గుర్తు పెట్టుకోండి అని చెబుతారు. శివ్ మాటలు బట్టే శివ్ క్యాపబిలిటీ అంచనా వేసిన ఆయనకి హరిగారు మాటలతో తొందరపడి తప్పు చేశాను అని రియలైజ్ అవుతాడు. శివ్ కోపం చూసి ఇంకా వణుకుతున్న కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్రావణి శివ్ కోపం చూసి కిరణ్ చేయి పట్టుకొని వదలలేదు. ఐషు మాత్రం శివ్ కోపం వెనక ఉన్న బాధ గురించి ఆలోచిస్తూ అలాగే నిలబడింది. కిరణ్ ఐషుని చూసి ఏం ఆలోచిస్తున్నావురా అని అడుగుతారు. కన్నా పెయిన్ గురించి అన్నయ్య. ఇప్పుడు వాడు కోపంగా ఉన్నాడు. ఏం మాట్లాడుకు, పద అంటుంది. హరిగారు శివ్తో మాట్లాడుతుంటే అందరూ అక్కడికి వెళ్తారు. శివ్ మైక్ వైపు చూసి నాకు అతని డీటెయిల్స్ మొత్తం కావాలి అని అడుగుతాడు. పెద్దగా ఏమీ లేదు శివ్. అతనంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఇష్టం లేదు అని టాక్ ఉంది. ఈసారి పదవి కూడా ఉండదు అనే అందరూ అనుకుంటున్నారు. నీకు రేపు ఈవినింగ్ కల్లా డీటెయిల్స్ పంపిస్తాను అంటాడు మైక్. శివ్ ఐషు వైపు అస్సలు చూడటం లేదు. ఐషు తననే చూస్తుంది అని తెలిసినా చూడడం లేదు. సరే అంకుల్, చాలా టైం అయింది, ఇంకా బయలుదేరుతామా అని అడుగుతాడు. అక్కడంతా మొత్తం సెటిల్ చేసి అందరూ స్టార్ట్ అవుతారు. కిరణ్ ఐషు భుజం చుట్టూ చేయి వేసి, ఏంట్రా అంత సైలెంట్ అయిపోయావు అని అడుగుతాడు. కన్నాకి బాగా కోపం వచ్చిందన్నయ్య, నా వైపు కూడా చూడడం లేదు అని బేలగా అంటుంది. వాడి కోపంలో కూడా నీ మీద ప్రేమ ఉంటుంది. అలాంటిది నీతో మాట్లాడకుండా ఉండగలడా? కాసేపు వాడిని కదిలించుకు. అయినా మా చెల్లి ఇంత సైలెంట్ కాదు కదా, ఏదో ఒక విధంగా కూల్ చేసేస్తుంది అంటాడు కిరణ్. కారు దగ్గరికి రాగానే సత్యంకి కీస్ ఇచ్చి అందరికీ బాయ్ చెప్పి వెనక కూర్చుంటాడు శివ్. ఐషు శాంత ఎక్కగానే సత్యం కార్ స్టార్ట్ చేస్తాడు.
జర్నీ అంతా సైలెంట్గానే జరుగుతుంది. ఇంటికి రాగానే వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నించుంటాడు శివ్. శివ్ అలా సైలెంట్గా ఉంటే ఐషుకి ఏడుపు వచ్చేస్తుంది. కిరణ్ శ్రావణి రూంలోకి రాగానే శ్రావణి ఏం మాట్లాడకపోవడం చూసి ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు కిరణ్. అన్నయ్య అసలే ఐషు అన్న మాటకి కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆ దరిద్రుల వల్ల ఇంకా కోపంగా ఉన్నాడు. ఐషు డల్ అయిపోయింది. మీరు అన్నయ్యతో ఒకసారి మాట్లాడితే బాగుండేది. అన్నయ్య కోపం చూస్తే చాలా భయం వేసింది. చాలా నచ్చేసరి వాళ్ళ ఐషుని అన్నందుకు వాళ్ళకి చావు రుచి చూపించారు అంటుంది. వాడు ఫ్యామిలీ జోలి వస్తే అంతే. అసలు ఒప్పుకోడు. అందులో ఐషు గురించి మాట్లాడాడు. ఇంతటితో ఆగడు. ఇంక ఐషు మీద వాడి కోపం తాటాకు మీద నీటి తుంపర లాంటిది. కాసేపు కూడా ఉండదు. నువ్వేమీ ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకు. వాళ్ళిక్కడ లోకల్ కదా, మనం అదర్ కంట్రీ కదా, ఏం చేయడానికైనా అవుతుందా అడుగుతుంది శ్రావణి. లోకల్ అయినా తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. శివ్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వడు. ఎవరితో ఆట ఆడించాలో వాళ్ళతో ఆడిస్తాడు. ఏదైనా అన్నయ్య హీరో అబ్బా. మీ అన్నయ్య జపం ఆపి కొంచెం మమ్మల్ని పట్టించుకుంటారా మేడం? ఇప్పుడు మీకేం తక్కువయింది సార్? ఏం తక్కువయిందో చెప్పాలా మేడం? ఇప్పుడు నాకు ఓపిక లేదు సార్. చాలా టైర్డ్ అయ్యాను. పొద్దున్నే వింటాను అని ముసిముసిగా నవ్వుతూ అంటుంది శ్రావణి. అంతలేదు మేడం. ఇవాళ అసలే ఎంత ముద్దుగా తయారయ్యావు. ఫంక్షన్లో నిన్ను అలా చూసి ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? ఇప్పుడు అస్సలు వదిలే ప్రసక్తే లేదు అంటూ శ్రావణిని నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. శ్రావణి కిరణ్ చేసిన పనికి చిరుకోపంగా చూస్తుంది. నువ్వు ఎలా చూసినా ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తి లేదు మేడం అంటూ శ్రావణి పెదాలు అందుకుంటాడు కిరణ్. షవర్ కింద ఉన్న శివుకి పదే పదే వాళ్ళు ఐషు గురించి అన్నదే గుర్తుకు వస్తుంటే, నా బుజ్జి ప్రాణాలు తీస్తా అనే మాట మీ నోటి నుంచి వచ్చింది అంటే మిమ్మల్ని ఎలా మనశ్శాంతిగా ఉండనిస్తాను. నేనేంటో మీకు చూపిస్తా. గెట్ రెడీ అనుకుంటాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి తల తుడుచుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. ఐషు అక్కడ ఉన్న కనీసం చూడలేదు. ఐషు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఐషు వచ్చేసరికి కూడా శివ్ బాల్కనీలోనే ఉంటాడు. ఐషు నెమ్మదిగా శివ్ దగ్గరికి వెళ్ళేసరికి శివ్ రైలింగ్ పట్టుకొని సీరియస్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నెమ్మదిగా శివుని వెనక నుండి హత్తుకుంటుంది. శివ్ వీపు మీద తల ఆనించి, సారీ కన్నా, నేను అసలు ఏదో మామూలుగా అన్నాను కన్నా. అది నిన్ను బాధ పెడుతుంది అని అస్సలు అనుకోలేదు. నువ్వు మాట్లాడకపోతే నేను అస్సలు ఉండలేను. ఈ కాసేపు నువ్వు మాట్లాడకపోతే నాకు ఊపిరి ఆడడం లేదు కన్నా. ప్లీజ్ ఈ ఒక్కసారి నీ బుజ్జమ్మని క్షమించేయవా అని అడుగుతుంది. అయినా శివ్ ఏమీ మాట్లాడడు. ప్లీజ్ కన్నా, నీ కోపం తగ్గాలి అంటే నన్నొక్కటి పీకే మాట్లాడు కన్నా. అయినా మాట్లాడకపోయేసరికి శివుని వదిలి శివుని తన వైపుకు తిప్పుకుంటుంది. అయినా శివ్ తనని చూడకపోవడంతో ఇంకేడుపు తన్నుకు వచ్చేస్తుంది. కన్నా మాట్లాడవా అని బేలగా అడుగుతుంది. ఇంకా మాట్లాడకపోతే ఏడుస్తుంది అని అర్థమైన శివ్, ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడాలి బుజ్జి? అన్నీ నీకు తెలుసు. నేను మాట్లాడేదేముంది అంటాడు. కన్నా, నేను మైక్ బ్రో అడిగిన దానికి మామూలుగా సమాధానం చెప్పాను. నేను ఇంకో అమ్మాయిని ఇష్టపడడం అంటే అది నీ వల్ల నాకు కష్టం వస్తే నేను ఆ అమ్మాయి దగ్గర సేద తీరుతాను కదా, అందుకు ఇష్టపడతాను కదా. సేద తీరడం అంటే ఏ విధంగా బుజ్జి? అది కన్నా, నీ వల్ల నేను ఏ విధంగా కష్టపడతాను? అది నేను నీ వల్ల నేను కష్టపడతాను అన్నావు కాబట్టి అది ఏ విధంగానో కూడా చెబితే నాకు అర్థమవుతుంది కదా అంటాడు శివ్. ఐషు కళ్ళ నీళ్లతో చూస్తుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు బయటికొస్తే ఊరుకోను. కన్నా, నేనన్నది నిన్ను ఇంత బాధ పెట్టాలి అని కాదు. నీకు వినేవాళ్ళకి అది చాలా చిన్న వర్డ్. ఎందుకు దానికే అంత కోపం వస్తుంది అనుకుంటారు బుజ్జి. కానీ దానిలో చాలా అర్థం ఉంటుంది. నీ వల్ల నాకు కష్టం ఏ విధంగా వస్తుంది బుజ్జి? ఒకటి సాధించడం. అది ఏ విషయంలో అయినా సరే. నువ్వు అలా సాధించే రకం కాదు. 2 అనుమానంతో వేధిస్తే. నీకు నీ మీద నీకన్నా నా మీద నమ్మకం ఎక్కువ. నీకు నా మీద అనుమానం అనేదే రాదు. 2 విధాలుగా నీ వల్ల నాకు కష్టాలు రావు అంటే నా మనసు నీ వల్ల ఎప్పుడూ కష్టపడదు. ఇంక మిగిలింది శారీరక సుఖం. అంతే కదా బుజ్జి? కన్నా, అది కాదు. నన్ను మాట్లాడనివ్వు బుజ్జి. నీ దగ్గర నాకు సుఖం దొరకక కష్టపడితే
నేను ఇంకో అమ్మాయి దగ్గర సేద తీరుతాను కదా బుజ్జి అని ఒత్తి పలుకుతాడు. ఐషు సైలెంట్గా ఉండేసరికి స్పీక్ అవుట్ బుజ్జి అని కొంచెం గట్టిగా అడుగుతాడు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు కన్నా. లోకంలో ఒక పెళ్ళైన వాడు భార్యని కాకుండా ఇంకో ఆడదాన్ని ఇష్టపడ్డాడు అంటే ఇంట్లో కానీ ఒంటికి కానీ సుఖం లేనప్పుడే బుజ్జి. ఆ రెండు తన ఇంట్లో దొరికిన వాడు ఎవడు ఇంకో ఆడదాన్ని చూడడు. ఒంటి సుఖం అంటే ఓన్లీ సెక్స్ కాదు బుజ్జి. అది లేకుండా కూడా హాయిగా బతకొచ్చు. ఒకరి స్పర్శలో ఇంకొకరు సేద తీరుతూ. అది భార్య ఒడి భర్తకి సుఖాన్నిస్తే భర్త యథ భార్యకి నేనున్నాను అనే ధైర్యం ఇస్తుంది. నిన్ను చూసే వరకు నాకెప్పుడు ఎదురుగా ఎంతమంది అమ్మాయిలు కనిపించినా నాకసలు ఎలాంటి ఫీలింగు ఉండేది కాదు. ఆఫీస్లో కానీ బయట కానీ చాలామంది నా కళ్ళల్లో పడాలని చాలా ట్రైల్ వేశారు. కానీ అసలు ఆ ఆలోచనే ఉండేది కాదు. నిన్ను చేసుకునేదాకా పెళ్ళి అనే ఆలోచన కూడా రాలేదు. ఎప్పుడైతే ఫస్ట్ నీ స్పర్శ తగిలిందో నిన్ను చూడకముందే నా మనసు మైండ్ బాడీ అన్నీ స్పందించాయి. తర్వాత నీ కళ్ళు చూశాను. ఆ కళ్ళల్లో చిక్కుకుపోయి యు ఆర్ మైన్ అనిపించింది. తర్వాత నిన్ను చూశాక నువ్వు నా కోసమే పుట్టావు, నేను నీకు మాత్రమే సొంతం అని ఫిక్స్ అయిపోయా. 2 నెలలు మన మధ్య శారీరక బంధం లేదు. అయినా నువ్వు నా ఎద మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోయావు. నేనెన్నోసార్లు నీ ఒడిలో పడుకొని నిద్రపోయాను. మనకెప్పుడన్నా కష్టం అనిపించిందా? పోనీ నా వల్ల నువ్వేమన్నా ఇబ్బంది పడ్డావా? శివ్ చెబుతుంటే ఐషు అలాగే చూస్తుంది. శివ్ అడిగిన దానికి అడ్డంగా తలూపుతుంది ఇబ్బంది పట్టలేదు అన్నట్లుగా. భార్యాభర్తల మధ్య రొమాన్స్ అనేది వాళ్ళ ఎక్స్ట్రీమ్ ప్రేమ చూపించుకునే మార్గం రా. ఒక డాక్టర్గా దాని గురించి నీకు తెలుసు. స్త్రీ పురుషుల మధ్య జరిగే మార్పులు, మన ప్రేమ అంతా అక్కడ చూపిస్తాం. అది సృష్టి కార్యం. కానీ అదే జీవితం కాదు. ఒకవేళ నేను ఎవరినన్నా ఇష్టపడ్డాను అంటే అది నీ దగ్గర దొరకక అనేగా. లేదు కన్నా, నేను నిజంగా అంత డీప్గా ఆలోచించలేదు. ఏదో సరదాగా ఫ్లోలో అనేశాను. సరదాగా అన్న కూడా కొన్ని మాటలు కష్టంగా ఉంటాయి బుజ్జి. అయినో నువ్వు అన్నది మామూలుగానే అని. కానీ అక్కడ కూడా నా వల్ల కష్టం అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం నాకు నచ్చలేదు బుజ్జి. అసలు నిన్ను కాకుండా నేను ఎవరినైనా ఇష్టపడడం అనే వర్డ్నే నాకు నచ్చలేదు. ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నాకేదైనా నీతో మాత్రమే. ప్రేమైనా రొమాన్స్ అయినా నీ దగ్గర మాత్రమే నేను అలా ఉండగలను. నేను నీకు మాత్రమే సొంతం. నువ్వు నాకు సుఖాన్ని ఇవ్వలేకపోయినా ఫ్యూచర్లో నీ ఒడి చాలు నాకు ప్రశాంతంగా సేద తీరడానికి. ఐషు శివుని హత్తుకొని ఎందుకు కన్నా నేనంటే అంత ఇష్టం అని అడుగుతుంది. ఇష్టం కాదు, ప్రాణం. ఎందుకంటే చెప్పలేను. అలా వచ్చి నా గుండెల్లో కూర్చున్నావు. నా ఊపిరి ఆగే వరకు ఆ ప్రేమ అలాగే ఉంటుంది. ఐ లవ్ యూ కన్నా. లవ్ యూ టు బుజ్జి. పద, చాలా టైం అయింది, లోపలికి వెళ్దాం. తీసుకువెళ్ళు అంటుంది గారంగా. ఐషుని 2 చేతుల్లో ఎత్తుకొని తీసుకొని లోపలికి వచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. బాల్కనీ డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగేసరికి ఐషు కూర్చొని ఉంటుంది. పడుకోకుండా కూర్చున్నావేంటి బుజ్జి అని అడుగుతాడు. కన్నా, నాకు నీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రేమ కావాలి అంటుంది ముద్దుగా. శివ్ చిన్నగా నవ్వుకుంటూ ఇవాళ చాలా టైర్డ్ అయ్యావు, పడుకో. నేనేమీ టైర్డ్ అవ్వలేదు కన్నా. ఆహా, నా ప్రేమ చూపించడం మొదలు పెడితే తెల్లారే వరకు నిద్ర ఉండదు, ఆలోచించుకో అంటాడు ఐషు ఒడిలో పడుకొని. నీ ఇష్టం కన్నా అంటుంది రెప్పలు వాల్చేసి. అప్పటికే శివ్ ఐషు నాభి మీద గాఢంగా ముద్దు పెట్టడంతో ఒళ్ళంతా షాక్ కొట్టినట్టుగా జివ్వుమంది ఐషుకి. శివ్ అలాగే పెదాలు తన నడుము దగ్గరికి జరిపి నడుము మడతలో చిరుముద్దు ఇచ్చి చిన్నగా కొరుకుతాడు. అప్పటికే శివ్ చేసే పనులకు అలజడిగా ఉన్న ఐషు శివ్ తలని తన ఎదకి అదుముకుంది. అక్కడ కూడా ఒక చిరుముద్దు తన మార్క్ వేసి ఐషు అదరాలలోని తేనెను ఆస్వాదిస్తూ తన ప్రేమని తన సతికి చూపిస్తూ ఆ రేయిని అందంగా మలుచుకున్నారు. తన పతి ప్రేమలో పూర్తిగా అలసిపోయి హాయిగా శివ్ ఎదపై పడుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది ఐషు. ఐషు తల నిమురుతూ ఎంత పిచ్చిగా ఆలోచించావు బుజ్జి. నేనెవరినన్నా ఇష్టపడ్డా అది నీ వల్లే అని అనుకుంటావా పిచ్చి. నాకెవరన్నా సైడ్ కొడుతున్నా నీకు భయం లేదు. ఇంత నమ్మకం ఏంటి నా మీద. నీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను బుజ్జి. శివ్ అన్న మాట తన మనసుకి చేరిందేమో. అంత నిద్రలో కూడా లవ్ యూ కన్నా అంటూ శివుని ఇంకా గట్టిగా హత్తుకుంది. ఆ మాటకి చిన్నగా నవ్వుకొని లవ్ యూ టూ బుజ్జి అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి ఆలోచనలతోటే ఎప్పటికో నిద్రపోతాడు శివ్. కథ కొనసాగుతుంది.
మరి వీళ్ళిద్దరి మధ్యకి ఎవరినైనా రాణిస్తాడా అసలు శివ్? సెనేటర్ ఊరుకుంటాడా? అతను ఊరుకున్న శివ్ ఊరుకుంటాడా? తెలియాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.